వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటి దగ్గరే ఓటు వేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి ఆ ఫెసిలిటీని మనం సర్వైవల్ చేయాలి అని అంటే ముందు ఆ 85 ఇయర్స్ దాటిన వ్యక్తుల్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తాలూకా క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో 12D అప్లై చేయమని చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా అందరూ చేస్తాం. నేను ముందుగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్లో మీ అందరూ కష్టపడిన అడుగుతున్నానో, ఒక ముఖ్యమంత్రిని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనందుకే కదా. ముందు ఆయన మీద మీకు నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి రేపు పొద్దున్న అందాక రహమాన్ గారు చెప్పినట్టుగా మన భవిష్యత్ తరాలకి ఒక దారి చూపిస్తారు. మన పిల్లలకి ఈరోజు వచ్చిన 5 సంవత్సరాలే ఐక్యరాజ్య సమితి వరకు మన పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఒక రిప్రజెంట్ చేయించి అమెరికాలోనే మన పిల్లల్ని మన రాష్ట్రం నుంచి పంపించి మన రాష్ట్ర వాయిస్ ని అక్కడ వినిపించడం జరిగింది. అంటే ఈరోజు ఏదైనా పథకాలన్నీ అందుకుంటున్నాం సార్. అక్కడికి వెళ్ళాం సార్. భాస్కర్ దగ్గరికి వస్తాం. మేము ఏ కష్టమైనా భాస్కర్ దగ్గరికి వెళ్తామండి. తెలుగుదేశం తరఫు కష్టం వచ్చినా అక్కడికేసి వెళ్తామండి. సార్ మిమ్మల్ని అందరికీ మేము గెలిపించుకున్నాం సార్. ఈసారి కూడా అదే విధంగా గెలిపించు